హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. నేను మీ అనిత. ఈ వీడియోలో నేను మీకు అప్పడాల ముద్దలు ఎలా తయారు చేసుకోవాలి, అలాగే ఎలా తినాలి, అలాగే అప్పడాల పిండి పొడం ఇది కూడా నేతన్నంలో ఎలా తింటారు అనేది వివరిస్తాను. ఇప్పుడున్న జనరేషన్లో చాలామందికి ఇది ఎలా తినాలో కూడా తెలియకపోవచ్చండి. ఎందుకంటే ఇది చాలా పురాతనమైన పాతకాలం నాటి వంటకం అని చెప్పచ్చు. ఇక్కడ మా గోదావరి జిల్లాల్లో అయితే ఫంక్షన్స్లో కూడా వడ్డిస్తారండి. అప్పడాల ముద్దలు తయారు చేసుకోవడానికి మెయిన్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ కొలత ప్రకారం తీసుకోవాలి. ముందుగా కేజీ పెసరపప్పు, 200 గ్రామ్స్ చాయ్ మినపప్పు, అలాగే పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు దీనిలో వాడే మరొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ సీమ మిరపకాయలు. వీటిని సీమ మిర్చి అంటారండి. ఇది 20 గ్రామ్స్. మూడిటిని కూడా వేరువేరు ప్లేట్లలో పోసి ఒక పూటంతా ఎండనిచ్చి పిండి మరకి పంపించి ఆడింపించుకోవాలి, మెత్తగా ఫైన్ పౌడర్గా. ఒక్కొక్క పిండి మర వాళ్ళు సేమ్ మిర్చి వేసి పిండి ఆడించరండి. అటువంటప్పుడు మనం పెసరపప్పు మినపప్పు ఆడించి వచ్చాక సేమ్ మిర్చి మాత్రం ఇంట్లో మిక్సీ చేసి అందులో కలుపుకోవాలి. సేమ్ మిర్చి మామూలు మిర్చి కన్నా ఘాటు కారం ఎక్కువ ఉంటాయండి. సో తగు మాత్రం మోతాదులో మాత్రమే వాడుకోవాలి. ఇవి ఎండు కారంతో మాత్రం అస్సలు తయారు చేయరు. మూడు కలిపిన పిండిని శుభ్రంగా జల్లించి ఉంచుకోవాలి. ఇలా జల్లించి ఉంచిన పిండిని మనం ఎంతకాలమైనా స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, అంటే మనం ముద్దలు చేసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం కొంచెం తీసుకుని చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే ఈ అప్పడాల పిండిలో మనం వాడుకునే మరో ఇంపార్టెంట్ పదార్థం ఇంగువ. ఈ ఇంగువ ఇది కృష్ణా బ్రాండ్ ఇంగువ. ఇది పాల ఇంగువ అని కూడా అంటారండి. ఈ ఇంగువ చాలా క్వాలిటీగా ఉంటుందండి. మంచి స్మెల్ వస్తుంది. వంటకాల్లో ఒక్క చిటికెడు వేసినా చాలండి, ఇలా గట్టిగా ముక్కలు ముక్కలుగా ఉంటుంది. నేను ఎప్పుడూ ఎక్కువగా ఇదే ఇంగువను వాడుతూ ఉంటానండి. మార్కెట్లో మనకి దొరికే పౌడర్ ఇంగువకి దీనికి చాలా తేడా ఉంటుందండి. అది చాలా ఎక్కువ వేసుకుంటూ ఉండాలి. ఇది కొంచెం వేసినా సరిపోతుంది. ఒకేసారి ఒక 4-5 ప్యాకెట్లు తెచ్చి ఒక్క పావుగంట ఎండలో పెట్టి చిన్న మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసి ఇలా నేను స్టోర్ చేసుకుంటూ ఉంటాను. సంవత్సరం పాటు చేసుకునే మాగాయ పచ్చడి, తొక్కుడు పచ్చడికి అయితే ఈ ఇంగువతో గనక తాలింపు వేస్తే సంవత్సరం ఎండ్ వరకు ఆ స్మెల్ అలాగే రిటర్న్ అవుతుందండి. నేనైతే ఆ తేడాని బాగా గమనించాను. పిండి మర దగ్గర నుంచి వచ్చిన పిండిని జల్లించుకున్నానండి. ఒక గ్లాసుడు పిండి అప్పడాల పిండి ఎలా కలపాలో చూద్దాం. ఈ గ్లాసుడు పిండిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన ఉంచుకోవాలి. మనం తీసుకున్న గ్లాసుడు పిండికి తగ్గట్టుగా 2 వేరువేరు గిన్నెల్లో ఒక దాంట్లో ఉప్పుని, ఒక దాంట్లో ఇంగువని వేసి కొంచెం వాటర్ పోసి కాసేపు నాననివ్వాలి. అంటే అటు ఇంగువ కరగాలి, ఇటు ఉప్పు కూడా కరిగే వరకు. ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పిన కొలతలు అయితే మనం ఇంట్లో ఎప్పుడైనా అప్పడాల పిండి కలుపుకొని అన్నంలో ఇలా తినటాని కోసం ఈ కొలతలండి. అదే అప్పడాలు తయారు చేసుకోవాలంటే కొంచెం కొలతలు మారతాయండి. దానికి చాయ్ మినపప్పు ఇంకో 50 గ్రామ్స్, అంటే 250 గ్రామ్స్ వరకు తీసుకుంటే సరిపోతుంది. నేను వాడే ఇంగువ బాగా కాన్సన్ట్రేటెడ్ ఇంగువ కాబట్టి అలా 1/4 స్పూన్ అయితే ఈ గ్లాసుడు పిండికి సరిపోతుంది. ఒక్క 5 మినిట్స్ పక్కన పెడితే రెండు కూడా బాగా కరిగిపోతాయండి. ఇప్పుడు చూడండి ఇంగువ కూడా పాలులాగా ఎలా వచ్చిందో. ఇప్పుడంటే పెళ్ళిళ్ళల్లో క్యాటరింగ్ వ్యవస్థ నడుస్తుంది కానీ మా చిన్నప్పుడు నాకు బాగా గుర్తండి. ఎవరింట్లో పెళ్ళి కుదిరిందన్నా వాళ్ళింట్లో అప్పడాలు చేయడానికి ఇరుగు పొరుగు వాళ్ళందరూ వాళ్ళింట్లో పీటాకర్ర తీసుకుని వెళ్ళి పెళ్లి బంతిలో వడ్డించడానికి సరిపడా అప్పడాలు చేసి పెట్టి వచ్చేవారండి. ఉప్పు ఇంగువ కూడా కరిగిపోయాయండి. ఇప్పుడు ఇంకా అప్పడాల ముద్ద కలుపుకుందాం. దీనిలోకి ఒక్క చిటికెడు వంట సోడాని వేస్తున్నానండి. ఎందుకు అంటే మనకి చక్కగా డైజెషన్ అయిపోవడానికి.
ఇది మొత్తం పూర్తిగా పచ్చి పదార్థమే కదండి, అందుకు ముందుగా మనం ఇంగువ వాటర్ని పిండిలో వేసి శుభ్రంగా కలుపుకోవాలి, పిండి అంతటికి పట్టేలా. ఇప్పుడు మనం కరిగించి ఉంచుకున్న ఉప్పు వాటర్ని పిండిలో వేసి కొంచెం కలిపి ఉప్పు చూసుకొని మనకి ఉప్పు సరిపోతుందా లేక ఎక్కువైందా చూసుకొని చెక్ చేసుకొని, ఒకవేళ ఉప్పు ఎక్కువగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ పోసి డైల్యూట్ చేసుకొని కలుపుకోవాలి. ఈ పిండికి వాటర్ ఎక్కువ పట్టదండి, చూసుకుని వేసుకోవాలి. జార్ అయిపోకూడదు, తగుమాత్రంగా వేసుకుని టైట్గానే కలుపుకోవాలి. మరొక ఇంపార్టెంట్ విషయం అండి, ఈ పిండి కలిపేటప్పుడు ఫ్యాన్ అయితే అస్సలు వేసుకోకూడదండి, గాలికి ఎగిరిపోయి గొట్టు వస్తుందండి. ఈ పిండి కలిపేటప్పుడు కొంచెం చేతులకి ఎక్కువగా అంటుకుపోతూ ఉంటుందండి, గోధుమ పిండిలాగా సాఫ్ట్గా ఉండదు. అందుకని మనం ఏదైనా స్పూన్ కానీ ఏదైనా సహాయంతో అదంతా పిండిని వదిలించుకుంటూ ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని కొంచెం సేపు మూత పెట్టి రెస్ట్ ఇవ్వాలి, ఎందుకంటే మనం కలిపిన ఉప్పు ఇంగువ ఫ్లేవర్స్ బాగా ఎన్హాన్స్ అవ్వడానికి. ఒక్క 5-10 మినిట్స్ ఆగి మూత తీసి ఒక్క 2 టైమ్స్ మర్దన చేసి కొంచెం నెయ్యి బొట్టు వేసి కలుపుకోవాలి. ఈ కలిపిన పిండిని మనకు కావాల్సిన సైజులో ముద్దలుగా చేసి చేతికి నెయ్యి పట్టించుకుంటూ ముద్దలు చేసి పెట్టుకుంటే అప్పడాల ముద్దలు రెడీ అయిపోతాయి. అప్పడాలకి విందులకి అవినాభావ సంబంధం ఉన్నట్లుందండి. అప్పడం లేకుండా ఏ విందు ముగించరు. అలాగే మా గోదావరి జిల్లాల్లో పెళ్ళిళ్ళల్లో అయితే అప్పడాలకి ఒక పెద్ద పీటే వేస్తారని చెప్పచ్చండి. పెద్ద పెద్ద సైజులో, అంటే సుమారుగా ఒక 1/4 కేజీ ముద్దను పెట్టి కంచం అంత సైజు అప్పడం చేసి వాటిపై వీపరాల పేర్లు ఆడపడుచుల పేర్లు రాసి, అంటే సరదాగా వేపరాలు నాపరాయి అంటూ ఆడపడుచు అర్ధమొగుడు అంటూ సరదాగా ఏడిపిస్తూ అప్పడాలపై రాసి ఎంతో ఘనంగా వాళ్ళకి మర్యాదలు చేస్తారు. ఈ మర్యాదల్నే వీపరాల మర్యాదలు అని కూడా అంటూ ఉంటారు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ అప్పడాల ముద్ద నంచుకొని తింటుంటే ఉంటుందండి, అబ్బబ్బా మాటలు చాలట్లేదండి. దీని రుచి తెలిసిన వాళ్ళకైతే చెప్పనవసరం లేదండి. తెలియని వాళ్ళైతే ఇప్పుడు చేసుకుని చూసి మీరే చెప్పండి ఎలా ఉందో. ఇదే అప్పడాల పిండితో మనం నేతి అన్నంలో కలుపుకొని తినడానికి వీలుగా ఒక పొడి తయారు చేయబోతున్నాను. ఈ పొడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని తిన్న అంతే రుచిగా ఉంటుందండి. మనం అప్పడాల పిండి కలుపుకోవాలి, ఇప్పుడు ఇంగువ నానపెట్టాలి, ఉప్పు కరగాలి, ఇవన్నీ టైం పడుతుంది అనుకున్నప్పుడు ఈ పొడి వేసుకుని తినేయచ్చు. వేడన్నంలో వేసుకుని తినటానికి మనకి కరివేపాకు పొడి, కారపొడి ఎలా ఉంటాయో అలాగే ఇది అప్పడాల పిండి పొడి. చాలా సింపుల్ అండి. మనం ఆడించి పెట్టుకున్న అప్పడాల పిండి పౌడర్లో మనకి తగినంత ఒక గ్లాస్ పౌడర్ తీసుకున్నానండి నేను ఇక్కడ. దానికి తగినంత ఉప్పు, కొంచెం ఇంగువ వేసి బాగా కలిపి ఒక గ్లాస్ బాటిల్లోకి తీసుకుని స్టోర్ చేసుకోవడమే. నాకైతే ఇక్కడ ఒక గ్లాస్ పౌడరే కాబట్టి వెంటనే బాగా కలిసిపోయిందండి. మీకు ఉప్పు ఇంగువ బాగా కలవదు అని అనిపిస్తే మిక్సీ జార్లో వేసి ఒక్కసారి పల్స్ మోడ్లో డర్రమనిపించండి, చాలు సరిపోతుంది. బాగా కలిపాక ఒక్కసారి టేస్ట్ చూసుకుని అన్నంలోకి ఈ పౌడర్ ఉప్పు సరిపోతుందా లేదా చెక్ చేసుకుని ఒక గ్లాస్ బాటిల్లోకి తీసుకుని స్టోర్ చేసేసుకోవడమే. ఇదిగోండి, నేనైతే బాటిల్లో పోసి స్టోర్ చేసుకుంటున్నాను. కానీ మన ఇళ్లల్లో కారపొడి, కారం పొడాలు ఉంటాయి కదండి. అందుకనే ఇదేంటో తెలుసుకోవడం కోసం అప్పడాల పిండి పొడం అని రాసి బాటిల్కి స్టిక్ చేసేస్తున్నాను. ఇలా అప్పడాల పిండి పొడం రైస్తో టేస్ట్ చేయడం మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్స్లో తెలియచేయగలరు. వేడి వేడి అన్నంలో కొంచెం ఒక్క బొట్టు నెయ్యి వేసి అప్పడాల పిండి ముద్దను పెట్టుకొని నంచుకొని తినడమేనండి. అలాగే మనం చేసి ఉంచిన అప్పడాల పిండి పౌడర్ అయితే వేడన్నంలో ఒక స్పూన్ పౌడర్ వేసుకుని నెయ్యి వేసుకుని కలుపుకొని ఆస్వాదించడమేనండి.
నా ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. గ్యాస్ స్టవ్తో పని లేకుండా చేసిన ఈ వంటకం మీకు నచ్చితే మీరు కూడా చేసి చూసుకుని ఎలా ఉందో నాకు కామెంట్స్లో మాత్రం చెప్పడం మర్చిపోకండి. అలాగే ఇంగు స్మెల్ పడని వారు కొంచెం ఇంగు మోతాదు తగ్గించి వేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.